ఇండియన్ సిల్క్ గ్యాలరీలో సెప్టెంబర్ 16th నుంచి ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఎగ్జిబిషన్ పెట్టారండి. ఇండియన్ సిల్క్ గ్యాలరీ అంటేనే క్వాలిటీ. ఇక్కడ మొత్తం ఇండియా లెవెల్లో అందరూ వీవర్స్ మంచి కలెక్షన్ని పెట్టారు. అంటే విత్ వెరీ రీజనబుల్ ప్రైస్ విత్ హై క్వాలిటీ. అంటే బయట మనం ఎక్కడైనా శారీస్ కొనుక్కున్నప్పుడు మన క్వాలిటీ గురించి మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం, ఈ క్వాలిటీ ఎలా ఉందో అని. ఇక్కడ క్వాలిటీకి అష్యూరెన్స్ ఇస్తారు వీళ్ళు. ఇక్కడ అంటే మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టారు. కాబట్టి మీరు క్వాలిటీ గురించి భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు బతుకమ్మ ఉంది. బతుకమ్మకి మన యాక్చువల్లీ ప్రతి ఒక్కరు మనం ఎప్పుడు షాపింగ్ చేసినా చేయకపోయినా ఇప్పుడు దసరా అంటే లేడీస్ అందరికీ ఇష్టం, నాతో సహా. తప్పకుండా మనం దసరాకైతే మంచి శారీస్ కట్టుకుంటాం. దసరా ఇస్ నాట్ ఏ ఫెస్టివల్, ఒక రోజు సెలబ్రేషన్ కాదు, ఇది మనం 10 రోజులు సెలబ్రేట్ చేస్తాం. కాబట్టి అందరికీ శారీస్ అవసరం. మీరు అందరు ఇక్కడికి తప్పకుండా రండి. మంచి క్వాలిటీలో మంచి ప్రైజుల్లో ఇక్కడ ఉన్నాయి మంచి కలెక్షన్. మీరు వచ్చి మన వీవర్స్ని ప్రమోట్ చేయండి. ఎందుకంటే మన చేనేత కార్మికుల్ని మనమే ప్రమోట్ చేయాలి, అది మన బాధ్యత కూడా. అందరూ ఇప్పుడు పవర్ లూమ్కి వెళ్తున్నారు, ఎక్కువ మంది పవర్ లూమ్ కడుతున్నారు. పవర్ లూమ్ కట్టద్దని నేను అనట్లేదు, కానీ మన హ్యాండ్లూమ్ వీవర్స్ని మనం సపోర్ట్ చేయడం మన బాధ్యత. కాబట్టి మీరు అందరూ తప్పకుండా రండి. మన వీవర్స్ని, మన వీవ్ని, మన ఆర్ట్ని మనం ప్రమోట్ చేసుకుందాం. బతుకమ్మ ఆడతారా మేడం మీరు మామూలుగా ఇంట్లో? యా బతుకమ్మ ఆడతాం. నేనే కాకుండా మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళలో కూడా చేస్తారు. సో నెక్స్ట్ 10 days ఐల్ బి బిజీ ఫ్రమ్ మండే కదా, రేపటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి మాకు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దసరా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన కల్చర్, మన ట్రెడిషన్స్ని, మనకి ఇష్టమైన, నాకు చాలా ఇష్టం నవరాత్రులు అంటే. నాకు ప్రతిరోజు మేము మా ఇంట్లో కూడా చాలా పూజలు చేస్తాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బతుకమ్మ అంటే పాటలు, డీజే పాటలు పెట్టి బతుకమ్మ ఆడుతున్న వాళ్ళని చూస్తున్నాం ఇప్పుడు ఎక్కువ. కానీ సొంతంగా పాటలు పాడి ఆ టైప్ ఏమన్నా? సొంతంగా పాటలు పాడేంత టాలెంట్ అయితే మాకు లేదండి. అంటే మొత్తం డీజేలు పెట్టి అన్నిటి కూడా అదే డీజే అదే పాట. కరెక్ట్, డీజే పెట్టే ఆడుతున్నాము, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. కాబట్టి మేము పాడే అంత టాలెంట్ అయితే మా దగ్గర లేదు. మళ్ళీ ఈ బతుకమ్మ పోయి దాండియాకి వస్తుంది స్టిక్స్ తీసుకొని మరి. అంటే ఇట్ ఈస్ లైక్ ఫన్. అంటే కల్చర్ అనేది బతుకమ్మ అంటే మహిళలే ఆడాలి, కట్టెలు లేకుండా ఆడాలి. అందులో ఒకరన్నొకరు పాట చెప్తే జస్ట్ ఆడతాము. కట్టెలతో ఏది ఆడినా కూడా ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే వి సెలబ్రేషన్ కదండి. సెలబ్రేషన్ అంటే బతుకమ్మకు ఒక స్పెషల్ ఉంది. బతుకమ్మ అంటే బతుకమ్మ తోటి బతుకమ్మల మధ్యలో పెట్టి చుట్టుముట్టు అని పాడేది. కానీ ఇంక లాస్ట్కి వచ్చేసరికి డింక్ అని తీసుకొని ఇంక దాండియాలోకి వెళ్ళిపోతుంది. అది పెళ్ళికైనా సరే, ఎంగేజ్మెంట్కైనా సరే, ఇంట్లో ఏ చిన్న అకేషన్ జరిగినా డీజే. అది అంటే ఏమంటారు అంటే బతుకమ్మను మొత్తం కూడా డీజేను దాండియా తోటి లాస్ట్ వచ్చే రోజుల్లో కనుమరుగే పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది. కనుమరుగు ఎప్పటికీ కాదండి. బతుకమ్మ ఎప్పటికైనా బతుకమ్మే. బతుకమ్మ ఇస్ అ దేవత. బతుకమ్మని మనం ఏదో డీజే అని అనట్లేదు, కానీ పిల్లలు అందరు యంగర్ జనరేషన్స్ దే వాంట్ సెలబ్రేట్. కాబట్టి మ్యూజిక్ అనేది ఒక వైబ్ అండి, దాన్ని మనం కాదనలేము మేడం. ఇప్పుడు బతుకమ్మ అంటే ఒకప్పుడు చెప్పుకున్న పరిస్థితులు ఏంటంటే ఏదైతే దొరల మీద మీద వాళ్ళ మీదనో అలసి సొలిచి ఉన్నటువంటి మహిళలందరూ కూడా పువ్వులు తీసుకొచ్చి పరిచయం. ఇప్పుడు పువ్వులు కూడా తీసుకురాకుండా ఫ్లవర్ డే ఏదైతే ఆల్రెడీ ఆర్టిఫిషియల్గా ఉన్నదని అలాంటివి తీసుకొచ్చి పెట్టేసి డీజే పాటలు పెడతా అంటే ఎట్లా మారిందంటే ఇటు నుంచి అటు వచ్చింది అంటున్నాయి. లేదండి, అలాంటిది అయితే ఏం లేదు. పువ్వులతోనే బతుకమ్మని చేసి అమ్మవారి కిందనే కొలుస్తాం మేము. వీ డూ ఇట్ వెల్, బట్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ మేము పాటలు పాడతాం. కొంత పాటలు కూడా పాడి కూడా చేస్తారు కొంతమంది, బాగా పాడడం వచ్చిన వాళ్ళు. రానప్పుడు మటుకు ఇంకా మ్యూజిక్ మనకి అది అవైలబుల్ ఉంది కాబట్టి ఇంకా మ్యూజిక్ కూడా బతుకమ్మ పాటలు కాకుండా నేనేమంటున్నా అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది లాస్ట్ అందులో కూడా రాను ముంబైకి రాను అంటారు అక్కడ కూడా. లేదండి అలాంటి యా మేబీ ఉండొచ్చు, కానీ అంటే ఏమైంది లాస్ట్ కు రాను ముంబైకి రాను లేకపోతే ఇంకొకటి పల్సర్ బండికి కానీ అంటే ఈ టైప్ సెలబ్రేషన్ అంటే ఎగురులాటనేనా అంటున్నా నేను. లేదండి, అలాంటి సెలబ్రేషన్ ఏం కాదు. వి సెలబ్రేట్ ఇట్ విత్ హోల్ హార్టెడ్లీ. ఒక భక్తితోనే మేము సెలబ్రేట్ చేస్తాము. యా, మీరు ఎట్లా వ్యూయర్స్ గురించి ప్రమోషన్ చేస్తారు బతుకమ్మ గురించి మాకు ఒకసారి ప్రజలకి ఏం చెప్తారు? బతుకమ్మ తప్పకుండా మన తెలంగాణ ఫెస్టివల్ ఇది. బతుకమ్మని మనందరం సెలబ్రేట్ చేయాలి. మీరు అన్నట్లుగానే మరి ఇలా ఏదేదో సాంగ్స్ పెట్టి మనం బర్త్డే పార్టీస్ చేసినట్లు కాకుండా కొంచెం భక్తితో, మనకు ఒక శ్రద్ధతో బతుకమ్మని సెలబ్రేట్ చేద్దాం. ప్లాస్టిక్ పూలతో దయచేసి సెలబ్రేట్ చేయొద్దండి. రియల్ ఫ్లవర్స్ తోనే బతుకమ్మని చేసి, బతుకమ్మ అంటే దేవత, ఒక భక్తితో చేద్దాం ఈ ఫెస్టివల్ ని. థ్యాంక్ యూ వెరీ మచ్.